భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదో కేసులు పెట్టింది, ఆ కేసులకు భయపడి ఇక్కడ మనం కూర్చోలేం. ఇక్కడ కూర్చున్నదల్లా వాస్తవ విషయాలు ఈ దేశానికి ప్రపంచానికి తెలియాలని శాంతియుత మార్గంలో ఇక్కడ కూర్చొని దేశానికి ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి గాంధీ కుటుంబం, 2 కాంగ్రెస్ పార్టీ, 3 నేషనల్ హెరాల్డ్ పేపర్. మనందరికీ తెలుసు ఈనాటి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి పెద్దల మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కేసులకి భయపడతారో లేకపోతే ఇంకో దానికో భయపడతారనేటువంటి ఆలోచన మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఒంట్లో పారుతున్నటువంటి రక్తం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వారి ఒంట్లో రక్తంగా ఈరోజు ప్రవహిస్తా ఉంది. మనందరికీ తెలిసిందే ఆనాడు పూజ్యుల జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కేసులు పెడతా అంటే, జైల్లో పెడతా అంటే భయపడకుండా దశాబ్ద కాలం భయపడి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకు వెళ్లాడు తప్ప ఎక్కడ బ్రిటిష్ వాళ్ళకి తల ఒక్కలేదు, తల దించలేదు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు పోరాటమే చేశాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఉడతూలు ఊపులు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పటం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించే ఒక నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈ దేశంలో ఉన్న సమస్త జర్నలిస్టులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ దేశం కోసం పెట్టినటువంటి పత్రికలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది జర్నలిస్టులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందులో పనిచేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆ పత్రిక ఉంటే అందులో పనిచేసే వాళ్ళని కాపాడటం కోసం, అందులో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కోసం, లేదా ఆ పత్రిక నడుపుతున్నటువంటి కార్యాలయాలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ కార్యాలయాలు నడపటం కోసం, ఇది దేశం కోసం పనిచేసినటువంటి పత్రిక, దీన్ని కాపాడాలి. ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు త్యాగమూర్తులు, వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆ పేపర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి, కరెంటు బిల్లులు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ రూపాయి చందా వేసి వచ్చినటువంటి డబ్బులతో వాళ్ళకి జీతాలు ఇస్తే అది తప్పని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కేసులు పెట్టి ఛార్జ్ షీట్ చేపించి మీరు కార్యాలయాన్ని పిలిపిస్తా ఉన్నారే, ఇది న్యాయమా? సమస్త జర్నలిస్టులు ఆలోచన చేయాలి. మీకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి మీలాంటి తోటి ఉద్యోగస్తుల కోసం రూపాయి చందా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి మీ అందరిని నిలబెట్టింది. తప్పుడు కార్యక్రమం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతి జర్నలిస్టు ఈరోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు భయపడతారు, భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతుంది. ఎందుకనంటే నిన్నగాక మొన్న గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశంలో స్పష్టంగా 2-3 అంశాలు విధానపరమైన నిర్ణయాల్ని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ప్రకటించారు. ఒకటి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేని సమగ్రంగా మెటిక్యులస్ గా జరిపించి ఆ కుల గణన ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని
పూర్తిగా సేకరించాం. ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం. ఎవరి దగ్గర ఏ ఆస్తులున్నాయి, ఎవరి దగ్గర ఏ వనరులు పోతా ఉన్నాయి, ఏ వనరులు ఎవరికి పంచాలనేటువంటి ఆలోచన ఆ లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన ప్రణాళికతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. ఇదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ఈ రోజు మీరు భయపడ్డారు. తెలంగాణలో జరిగినటువంటి కులగణన దేశవ్యాప్తంగా మమ్మల్ని చేయమనంటే మా మిత్రులు అదాని అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వస్తుందేమో. దేశం మొత్తం కులగణన చేయాలి అనంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో. అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి ఈరోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ట్ సెన్సస్ జరగకుండా చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టినటువంటి కేసు. అంతేకాదు మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు. ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాగతాల వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకొని రండి అని పిలిపించారు. మూడో కార్యక్రమం గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం, కాసుకో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు. ఈ మూడు అంశాలు ఈరోజు బీజేపీని భయపెడతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి. ఆ భయానికే ఇటు గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్నే జైల్లో పెట్టడం కోసం, కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే మనమెంత అని చెప్పి ప్రతివాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు, విజ్ఞులందరికీ తెలుసు, లాయర్లకు తెలుసు, న్యాయస్థానాలకి తెలుసు, ప్రజాస్వామ్యవాదులకి తెలుసు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్క పిలుపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈరోజు గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండనక కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనితోనే మా పెద్దలందరూ చెప్పినట్టు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం. ఈ దేశ ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థల్ని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే నిలబడిందో, ఆనాడు గాంధీ కుటుంబం యావత్తు కూడా ఈ దేశం కోసం త్యాగాలు ఏ రకంగా చేసిందో మనమందరం గమనంలో తీసుకొని ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, గాంధీ కుటుంబం కోసం నిలబడదామని చెప్పి అందరికీ నేను సవినయంగా మనవి చేయటం ఒకటే కాదు, మనమందరం
మనందరం ఏకకంఠంతో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతాం. రాహుల్ గాంధీ గారు మీరు పోరాటం చేయండి, మీ వెనక మేమందరం ఉన్నాం. మీరు ఒక్కరు కాదు, కోట్లాది మంది ప్రజానికం మీ వెనక ఉన్నారనేటువంటి సందేశం ఇవ్వటం కోసమే ఈ రోజు ఈ సమావేశం పెట్టాం తప్ప నీకు భయపడో కాదు, లేకపోతే ఈ కేసుతో ఏదో అవుతుందో కాదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ